ఎపిసోడ్ 2 అలా అంతఃపురంలో అవంతిక తన ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని గుహలో ఉన్న ఆ వ్యక్తి కాళ్లకున్న సంకెళ్ల తాళాన్ని తెరిచాక తన చేతుల్ని మరింత ముందుకి జరిపి చూసింది. ఈ చీకటిలో ఒక్క తాళం తీయటమే కష్టం అనుకుంటున్న తనకి మరో 2 తాళాలున్నాయన్న విషయం నిరాశకి గురిచేసింది. వాటిని తెరవలేమోనన్న అనుమానాన్ని కలిగించింది. కాని తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఇంతసేపు బాధతో అరిచిన అతను సంతోషంగా నవ్వటం మొదలుపెట్టాడు. మిగతా తాళాలు కూడా తెరిచేయి అని పట్టలేనంత ఆనందంతో అన్నాడు. అవంతిక అతని మాటల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. కొన్ని క్షణాలకి మరో తాళం తెరుచుకుంది. ఆ కొద్దిసేపటికి ఇంకో తాళం కూడా తెరుచుకుంది. అతని ఆనందానికి అవధుల్లేవు. గట్టిగా నవ్వుతూ ఆ సంకెళ్లను విదిలించుకుని అవంతికని తన కౌగిట్లోకి తీసుకున్నాడు. చలిలో నీరసించిపోయిన అవంతికకి అతని శరీరం వెచ్చగా తగిలింది. అమాంతం ఆమెను ఎత్తుకుని గుహ బయటికి తీసుకొచ్చాడు. బయట ఇంకా వర్షం కురుస్తోంది. పగటిపూటే అయినా దట్టమైన ఆ అడవిలో వర్షం వల్ల వెలుతురు లేనేలేదు. అతని మొహం ప్రకాశవంతంగా కనిపిస్తోంది. పొడవాటి మొహంతో, నల్లని జుట్టుతో, దృఢమైన శరీరంతో అతను ఆజానుబాహుళ్లా ఉన్నాడు. చూడగాని దేవుడతనికి ఎంత చక్కటి రూపమిచ్చాడు అనుకుంది అవంతిక. అతను ఇంకా అవంతికను అలాగే ఎత్తుకొని తల పైకెత్తి ఆకాశం వైపు చూసి తరువాత అవంతిక వైపు చూశాడు. నీలిరంగులో ఉన్న అతని కళ్లల్లోకి సూటిగా చూసింది అవంతిక. అతని కళ్లల్లో ఎలాంటి భావం లేదు. అతని వైపలా చూస్తూ ఉండిపోయిన అవంతిక మొహం మీద అతని మొహంపై నుంచి జాలువారుతున్న వర్షపు నీరు పడుతోంది. అతన్ని చూసి ఎవ్వరైనా భయపడిపోతారు. కాని అవంతిక మొహంలో ఎలాంటి జంకు కనిపించకపోవడంతో అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కొన్ని క్షణాల పాటు అవంతిక వైపు అలా చూస్తూ ఉండిపోయాడు. గంభీరమైన స్వరంతో, నన్ను చూస్తుంటే నీకు భయం వేయడం లేదా? నేనిప్పటిదాకా నేనంటే భయపడని వాళ్ళని చూడనే లేదు అన్నాడు ఆ వ్యక్తి. అతని ప్రశ్నని పట్టించుకోకుండా, ప్రాణం పోతుందేమో అనిపిస్తోంది, నన్ను కాపాడు అని తన పరిస్థితిని గుర్తు చేసింది అవంతిక. స్వేచ్ఛ లభించిన మరుక్షణం ఆ విషయమే మర్చిపోయాను అనుకున్నాడు అతను. అవంతికని మరింత బిగ్గరగా పట్టి ఉంచాడేమో అని కంగారు పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా అవంతిక ఎంతో కష్టపడి తన గొలుసులు విడిపించిన క్షణాలు గుర్తుకొచ్చాయి. ఏమాత్రం భయం లేకుండా ఎంతో ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి చాలా ప్రత్యేకం అనుకున్నాడు ఆ వ్యక్తి. నేను నీకేం కానివ్వను, నిన్ను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని ప్రేమగా అన్నాడు. అవంతిక వెంటనే, నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అని అడిగింది. అతని కళ్ళు పెద్దవి చేసి బిగ్గరగా నవ్వాడు. కాస్త ముందుకు వంగి అవంతిక నుదుటి మీద ముద్దు పెట్టి, సరే, నువ్వు కోరుకున్నట్టే నిన్ను ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు. వాళ్ళిద్దరికీ కాస్త దూరంలో ఉన్న నల్లపిల్లి మౌనంగా ఇదంతా చూస్తోంది. ఎవరో తెలియని ఆ రహస్య వ్యక్తి తన యజమాని పరిస్థితిని అదునుగా తీసుకుంటున్నాడేమో అనిపించింది ఆ నల్లపిల్లికి. అవంతికని ఇంటికి తీసుకువెళ్లటానికి అతను సిద్ధం కావడంతో నల్లపిల్లి యథావిధిగా నల్లటి పొగలాగా మారి అవంతిక హృదయంలోకి వెళ్లిపోయింది. కొన్ని క్షణాల్లో అవంతిక పూర్తిగా స్పృహ కోల్పోయింది. కళ్ళు తెరిచి తిరిగి స్పృహలోకి వచ్చే సమయానికి ఒక గదిలో మంచంపై వెచ్చటి పరుపు మీద పడుకుని ఉంది. ఆ గది ఎంతో విలాసంగా చుట్టూ అలంకరించి ఉంది. పొడవైన గోడలను చూసి తిరిగి ఇంటికి వచ్చేశానన్న విషయాన్ని నిర్ధారించుకుంది. కాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ ఎవరైనా కనిపిస్తారేమోనని చూసింది. అప్పుడే పూర్తిగా తెల్లరంగు జుట్టుతో ఒక ముసలాయన వచ్చి పక్కనే కూర్చున్నాడు. అవంతిక అతన్ని స్పష్టంగా చూడలేకపోయింది. కాని ఆ ముసలాయనికి అవంతిక కళ్ళు తెరిచి చూస్తుందన్న విషయం తెలిసి చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆయన మొహమంతా ఆనందంతో వెలిగిపోయింది. పిచ్చిపిల్ల, ఇంతసేపటికి మెళుకు వచ్చిందా? ఈ తాతని ఎంత భయపెట్టావో తెలుసా అన్నాడు. తాత అనుకుంది అవంతిక. నువ్వేం భయపడకు, నిన్నేదో శక్తి ఆవహించినట్టుంది.
భయపడాల్సిన అవసరమే లేదు. ఏది ఏమైనా నిన్నెప్పుడూ కాపాడుతూనే ఉంటాను. నేనెవరో తెలుసు కదా, భరద్వాజ శివస్కందుడు అంటూ నవ్వాడు ముసలాయన. శివస్కందుడి వైపు అవంతిక కళ్ళు చిట్లిస్తూ వింతగా చూసింది. ఆయన తనకి తాతయ్యగా కన్నా ఈ ప్రతిష్టానపుర రాజ్యానికి పెద్ద దిక్కు శివస్కందుడిలాగే తన పక్కన కూర్చుని ఉన్నట్టు అనిపించింది. శివస్కందుడు చెప్పిన శక్తి ఆవహించటం అనే మాట అవంతికకి చాలా ప్రత్యేకంగా అనిపించింది. అందుకు ఖచ్చితమైన కారణం కూడా ఉంది. అక్కడి నమ్మకాల ప్రకారం పుట్టిన సమయం నుంచే కొన్ని అజ్ఞాత శక్తులు మనిషి శరీరంలోకి వస్తాయి. మనిషి ఆత్మలో భాగమై ఉంటాయి, కానీ అప్పుడే బయటికి రావు. ఆ శక్తులు 14వ ఏట బయటికి వస్తాయన్న నమ్మకం అక్కడి వాళ్లల్లో బలంగా ఉంది. ఆ శక్తులు బయటికి వచ్చినప్పుడు కుడిచేతి వేలుకి ఒక ఉంగరం కనిపిస్తుంది అనేది వాళ్ల నమ్మకం. ఒక్కో శక్తి బయటికి వచ్చినప్పుడు మనిషి ఆత్మ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఎదిగిపోతుందని భావిస్తారు. ఆ శక్తుల్లో కొన్ని ఎంతో శక్తిమంతమైన ఆయుధాల్లా ఉపయోగపడితే, మరికొన్ని శక్తులు రాక్షసుల్లా మారి ప్రవర్తిస్తుంటాయన్న విశ్వాసం అక్కడి జనాల్లో బలంగా ఉంది. కొన్ని రోజుల క్రితమే అవంతిక 14వ పుట్టినరోజు జరిగింది. అందరి అంచనాల ప్రకారం ఆమెలో ఉన్న శక్తి ఆ రోజు బయటికి రావాలి. కాని అలాంటిదేం జరగలేదు. అందరికీ జరిగి అవంతికకి మాత్రం అలాంటిదేమీ జరగకపోవటంతో అంతా ఆమెని చులకనగా చూడటం ప్రారంభించారు. ఈ ప్రపంచంలో వాళ్ళకి సొంతమైన ఈ శక్తుల మీదనే వాళ్ల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. అలాంటి శక్తులు రాని వాళ్ళని పూర్తిగా దేనికి పనికిరారు అనుకుంటారు. ఇప్పుడు అవంతిక విషయంలో అదే జరిగింది. అందరూ ఆమెను పనికిరాని అమ్మాయిగా పరిగణించారు. ఇది అవంతికకి నచ్చలేదు. ఇప్పటిదాకా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానం అవంతికకు కలగలేదు. వాళ్ళందరి దృష్టిలో తను దేనికి పనికిరాని దానిగా మిగిలిపోవటం ఇష్టం లేకే అంతఃపురం వదిలి వెళ్లిపోయింది. అవంతిక అలా కనిపించకుండా పోవటం తాత శివస్కందుడిని ఆశ్చర్యానికి గురిచేసింది. అలా మాయమైపోతుందని ఆయన అనుకోలేదు. ఉన్న పళంగా అవంతిక కనిపించకుండా పోవడంతో శక్తులు రాలేదన్న బాధలో ఆత్మహత్య చేసుకోటానికి వెళ్ళిందేమో అనుకున్నాడు శివస్కందుడు. నేను ఆత్మహత్య చేసుకోవటమా? అవకాశమే లేదు అనుకుంది అవంతిక. కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో తన జ్ఞాపకాల్లో చాలా పదిలంగా ఉంది. 2 రోజుల ముందు అవంతిక తను ఇష్టపడిన రాజకుమారుణ్ణి కలవటానికి వెళ్ళిందన్న విషయం ఎవ్వరికీ తెలీదు. అంతఃపురాన్ని వదిలి వెళ్లటానికి అది తప్ప తనకి ఇంకో కారణం కూడా లేదు. వీళ్ళేమనుకున్నా అదే నిజం అనుకుంది అవంతిక. తన 14వ పుట్టినరోజున శక్తులు లభించలేదన్న విషయం తెలుసుకున్న రాజకుమారుడు తనని ఓదార్చటానికే కలవటానికి రమ్మన్నాడని అనుకున్న అవంతికకి అక్కడికి వెళ్ళాక గాని తెలియలేదు ఆమె మోసపోయిందని. అక్కడ రాజకుమారుడి స్థానంలో ఒక నల్లటి ముసుగు వేసుకున్న వ్యక్తి కనిపించాడు. ఆ ముసుగు వ్యక్తి అవంతికను దూషించి కొట్టి తరువాత ఎవ్వరికీ కనిపించకూడదని లోయలోకి నెట్టివేశాడు. అంత ఎత్తు నుంచి లోయలోకి పడిపోయినా కూడా చివరి శ్వాసను కోల్పోలేదు. వీళ్ళందరూ నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళానని అనుకుంటున్నారు. ఆత్మహత్య కాదు, నా మీద హత్యా ప్రయత్నం జరిగింది అని గుర్తు చేసుకున్న అవంతికకు ఒక్కసారిగా ఆవేశం వచ్చేసింది. నల్ల ముసుగు వేసుకుని నన్ను చంపాలి అనుకున్నది రాజకుమారుడేనా కాదా అన్నది తెలుసుకోవటం పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా తనపై జరిగిన దాడికి రాజకుమారుడికి సంబంధం ఉంది అని నిర్ధారణకు వచ్చింది. శివస్కందుడు ఈ రాజ్యానికి చేసిన మేలు చాలా ఉంది. ప్రతిష్టానపురం రాజ్యాన్ని విస్తరించడం కోసం సైన్యంతో కలిసి అనేక యుద్ధాల్లో పోరాడాడు. ఆయన సైన్యంతో యుద్ధం చేయటానికి ఎవ్వరైనా భయపడేవాళ్లు. అంతలా అందరినీ భయపెట్టిన గుర్తింపు ఉంది శివస్కంద సైన్యానికి. అందుకే మహారాజుకి కూడా శివస్కందుడంటే ఎంతో ఇష్టం, గౌరవం. శివస్కందుడి తెలివి సామర్థ్యాల వల్లే ఇంకా అంతఃపురం ఎంతో పదిలంగా ఉంది. ఆయన ఉన్నంతకాలం అంతఃపుర భద్రతకి ఎలాంటి ఢోకా లేదు. అంతలా ఆయన అటు సామ్రాజ్యాన్ని ఇటు ఈ భవంతిని కాపాడుతూ వస్తున్నాడు.
కాని త్వరలో శివస్కందుడి వంశం కుప్పకూలిపోయే అవకాశం కనిపిస్తూనే ఉంది. శివస్కందుడికి 2 కొడుకులు. ఇద్దరూ ఆయనలాగే బలవంతులు, తెలివైన వాళ్ళు. కాని రాజ్య విస్తరణ కోసం జరిగిన ఒక భారీ యుద్ధంలో ఆయన పెద్ద కొడుకు చనిపోయాడు. చిన్న కొడుకు కూడా తీవ్రంగా గాయపడి 2 కాళ్ళు పోయి జీవచ్చల్లా బ్రతికీడుస్తున్నాడు. చనిపోయిన ఆ పెద్ద కొడుకు సంతానమే అవంతిక. కాని అవంతిక దేనికీ పనికిరాదని చిన్నప్పట్నుంచే అనుకుంటూ వస్తున్నాడు శివస్కందుడు. అవంతిక 14వ పుట్టినరోజున ఆ శక్తులు కూడా రాకపోవడంతో అవంతిక మీద ఆయనకి పూర్తిగా నమ్మకం పోయింది. పోరాట పటిమ లేకపోగా పిచ్చిదానిలా అలా ఆకాశంలోకి చూస్తూ ఉండడం శివస్కందుడికి ఇంకా కోపం తెప్పించేది. ఇదంతా గమనిస్తున్న అక్కడ ప్రజలకి శివస్కంద వంశం పతనమైపోతుందన్న విషయం అర్థమైపోయింది. ఇప్పటికే 70 ఏళ్లు నిండిపోయి ఉన్న శివస్కందుడు రోజురోజుకీ చావుకి దగ్గరవుతూ ఉండటంతో అంతఃపురాన్ని కాపాడేవాళ్లు కూడా లేరని అంతా అనుకుంటున్నారు. వారసత్వాన్ని కొనసాగించటానికి 2 కొడుకులు దూరమైపోవడంతో ఎంతో దుఃఖంలో బ్రతుకుతూ వస్తున్నాడు శివస్కందుడు. ఆ మహాయుద్ధం జరిగినప్పట్నుంచి మెల్లగా ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తూ వచ్చింది. తనకిక ఎక్కువ సమయం లేదని అనుకున్నాడు శివస్కందుడు. ఇక రాజకుటుంబ అభిప్రాయం కూడా అదే. అందుకే ఈ మధ్య శివస్కంద విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నారు. అంతఃపురం బాధ్యతలు మెల్లగా రాజకుటుంబీకులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. 2వ రాజకుమారుడి వల్ల అంతఃపురం నెమ్మదిగా దారి తప్పుతోందని అనిపిస్తోంది. చివరికి నీ మీద అంత పెద్ద కుట్ర పన్నటానికి కూడా సాహసించాడు అంటూ గొణిగింది నల్లపిల్లి. అవంతిక మంచి రాజప్రసాదంలో తిరిగి జన్మించిందని సంతోషించిన ఆ పిల్లి ఇక్కడ కూడా తన ఉనికి కాపాడుకోవడం కోసం ఇంతలా కష్టపడాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. అవంతిక 2 కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆ వెంటనే నల్లపిల్లి తలని 2 కాళ్ల మధ్య దాచుకుంది. మనుమరాలు ఏమీ మాట్లాడకుండా ఉండటంతో భయపడుతుందేమో అనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు శివస్కందుడు. ఏదైతేనేమి, నువ్వు మళ్ళీ తిరిగొచ్చావు, నాకది చాలు. బాగా విశ్రాంతి తీసుకో. నీకెలాంటి అవసరం ఉన్నా మన బంధువులబ్బాయి ఇక్కడే ఉన్నాడు, అతన్ని పిలువు అని చెప్పాడు. బంధువులబ్బాయా? ఎవరా బంధువులబ్బాయి అనుకుంది అవంతిక. తాతగారు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. గుర్తు తెచ్చుకోటానికి ప్రయత్నిస్తోంది. తనకి గుర్తున్నంత వరకు దగ్గరి బంధువుల్లో కాదు కదా, దూరపు బంధువుల్లో కూడా అబ్బాయిలెవరూ లేరు. తాతయ్యకి 2 కొడుకులు. ఆయన పెద్ద కొడుకు అవంతిక నాన్న. ఒక యుద్ధంలో నాన్న చనిపోతే అమ్మ అవంతికకి జన్మనిస్తూనే చావు ఒడికి చేరుకుంది. ఇక నాకు తాత తప్ప ఇంకెవరున్నారు అని తనలో తాను ఆలోచించుకుంటోంది. బంధువుల్లో అవంతికకి తెలిసిన వాళ్ళెవరూ తనని కనీసం పలకరించటానికి వచ్చేవాళ్లు కాదు. ఇంకెవరున్నారు అని ఆలోచిస్తోంది. రాణా, లోపలికి రా. అవంతికని నువ్వే చూసుకోవాలి. నాకు బయట పనులున్నాయి, నేను వెళుతున్నాను అని పిలిచాడు శివస్కందుడు. ఆ మరుక్షణం గది తలుపులని తన పొడవాటి చేతులతో పూర్తిగా తెరిచేస్తూ లోపలికి వచ్చి, తప్పకుండా తాతగారు అన్నాడు రాణా. అవంతిక ఆశ్చర్యపోయి చూసింది. తనకి నమ్మబుద్ధి కావడం లేదు. అతను లోపలికి రాగానే చాలా నమ్మకంగా, సంతోషంగా అవంతికని ఎవరో సొంత మనుషుల దగ్గర వదిలేసి వెళ్తున్నట్టు ప్రశాంతంగా శివస్కందుడు బయటికి వెళ్ళిపోయాడు. ఒక పక్క అవంతిక, మరో పక్క రాణా మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ వెంటనే నల్లపిల్లి వాళ్ళిద్దరి మధ్య వచ్చి కూర్చుంది. దాని ప్రవర్తన అవంతికని కాపాడటం కోసమే అన్నట్టు కనిపిస్తోంది. కోపంగా స్స్ అంటూ దాని పదునైన పళ్ళని రాణా వైపు చూపించి అరుస్తోంది. రాణా దాన్ని పట్టించుకోలేదు. దాని పక్కగానే వెళ్లి అక్కడున్న ఒక కుర్చీ లాక్కుని ఆ కుర్చీలో కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని కొన్ని క్షణాల పాటు ఆ పిల్లి వైపు అలా చూసి తిరిగి అవంతిక వైపు చూశాడు. అతన్నే అలా చూస్తూ ఉండిపోయింది అవంతిక. ప్రమాదకరమైన ఒక శక్తి అతని చుట్టూ కనిపిస్తోంది. ఎక్కడో తెలియని భయం.
ఒక దూరపు బంధువులాగా ఇక్కడికి వచ్చాడు. భరద్వాజ రాణా పేరుతో ఇప్పటిదాకా భరద్వాజ కుటుంబంలో ఎవ్వరూ లేరు. ఉన్నపళంగా ఇతను మా కుటుంబంలోకి ఎలా వచ్చాడు అని బిక్కమొహం వేసుకుని అతని వైపు చూస్తుండిపోయింది. ప్రకాశవంతమైన మొహంతో, నల్లటి జుట్టుతో, నలుపు రంగు కళ్లతో ఆజానబాహుడిలా కనిపిస్తున్న ఇతను ఎవరో కాదు. చావు బ్రతుకుల్లో ఉన్న అవంతికని ఆ గుహలో కలుసుకుని ఆమెను కాపాడిన వ్యక్తే ఈ రాణా.